ఏ పార్టీ అయినా ఈ దేశ ప్రజల్ని విరాళాలు అడగొచ్చు, అది తప్పేం లేదు. అది ప్రజాస్వామ్య హక్కు. మోడీ తన పార్టీకి 2000 విరాళంగా ఇచ్చి దేశ ప్రజలను కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పేసి అప్పీల్ చేశాడు. అదేం తప్పన మనం అందులో కూడా తప్పులేదు. కానీ మోడీ తన బీజేపీ పార్టీకి విరాళమని చెప్పలా. ఏమన్నాడు? డొనేషన్ ఫర్ నేషనల్ బిల్డింగ్, దేశాన్ని అభివృద్ధి చేయడానికి లేదా భారత జాతిని అభివృద్ధి చేయడానికి బీజేపీకి డొనేషన్ ఇవ్వాలని చెప్పాడు. అంటే బీజేపీ డొనేషన్ ఇస్తే దేశ అభివృద్ధి చెందా? బీజేపీకి డొనేషన్ ఇస్తే భారత జాతి అభివృద్ధి చెందుతుందా? తన పార్టీకి చందామని అడగవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఏ పార్టీ అయితే తన పార్టీకి చందామని ఆ పార్టీని అడగవచ్చు, ఎవ్వరూ దాన్ని తప్పట్టరు. కానీ భారత జాతి యొక్క నిర్మాణానికి, దేశ యొక్క నిర్మాణానికి, అభివృద్ధికి డొనేషన్ ఇవ్వండి అని ఎవరికి ఇమ్మన్నాడు? ఆ పేరు మీద బీజేపీ పార్టీకి ఇమ్మన్నాడు. అంటే బీజేపీ పార్టీకి ఇస్తే దేశ నిర్మాణానికి, దేశ అభివృద్ధికి చందాలు ఇచ్చినట్ట. మోడీ ప్రధానిగా నిస్సిగ్గుగా అనేక చట్టాలు మార్చి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేయడమే కాకుండా చాలా దుర్మార్గం అని చెప్పి నీ చట్టాలు మారుస్తానని కూడా ప్రశ్నించింది. ఎవరో డబ్బులు ఇచ్చాడు లెక్కలు అడిగింది. ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా అత్యధిక 70% నిధులు పొందింది బీజేపీ, 6565 కోట్ల పైగా. అట్లాగే వివిధ రూపాల్లో ఫండ్స్ ద్వారా 3000 కోట్ల పైగా, ఇంచుమించుగా ఈ 10,000 కోట్ల పైగా సంపాదించింది. ఈ కార్పొరేట్ సంస్థల నుంచి ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా డొనేషన్ పొంది కిట్ ఫ్లో కింద లక్షల కోట్ల రూపాయలు అందించింది. అది మనకు అర్థం. కోర్టు కూడా ఇది ఒక క్విట్ ఫ్లో అలాంటిదని కూడా చెప్పింది క్లియర్గా. కానీ ఈరోజు ఏమంటున్నాం? మళ్ళీ కొత్త పాట, దేశ నిర్మాణం కోసం, భారత జాతి నిర్మాణం కోసం చందాలు ఇవ్వమంటున్నాడు. అంటే బీజేపీకి ఇస్తే భారత జాతికి కోసం ఉపయోగపడుద్దా? అసలు బీజేపీ తన యొక్క ఫండ్స్ని ఏ విధంగా ఉపయోగించింది మన కళ్ళకు కనపడుతుంది. ఈ దేశంలో ఓట్ల కొంట ఉపయోగించి బ్యాలెట్ పేపర్లు మ్యానిపులేట్ చేయడానికి చండీగఢ్ మీద ఎన్నికల్లో అధికారులు ఏ విధంగా అటువంటి అధికారుల కొంటకు ఉపయోగించింది. అంతకంటే భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఎన్ని రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చింది. అంటే బీజేపీకి వచ్చే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా కానీ మార్గాల ద్వారా వచ్చిన ఎన్నికల నిధుల్ని దేనికోసం ఉపయోగించింది? రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చడానికి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం కూల్చి అక్రమ మార్గం ద్వారా తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉపయోగించింది. అటువంటి బీజేపీ పార్టీకి ఎలక్ట్రానిక్ బాండ్స్ రద్దు ద్వారా నిధులు రావడం తగ్గుతాయేమని ఆలోచనతోటి కొత్త నినాదం ఎత్తుకుంది. ఏంటి నినాదం? డూ నాట్ ఫర్ బిల్డ్ ది నేషన్. అంటే దేశాన్ని నిర్మించడానికి, దేశ అభివృద్ధి చేయడానికి, భారత జాతిని అభివృద్ధి చేయడానికి చందాలు ఇవ్వమంటుంది బీజేపీ పార్టీకి. అంటే బీజేపీ పార్టీకి ఇస్తే దేశాభివృద్ధికి, భారత జాతి అభివృద్ధికి నిధులు ఇచ్చినట్టు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. చాలా దుర్మార్గమైన నినాదం. తన పార్టీ యొక్క విధానాలు చెప్పుకొని పార్టీ నిధులు అడగాలి, అంతేగాని ఒక జాతీయ సమైక్యతని కానీ జాతీయవాదాన్ని అడ్డం పెట్టుకుని నిధులు అడగటం అంటే చాలా దుర్మార్గమైన చర్య. గతంలో జాతీయోన్మాదాన్ని పెంచి అధికారంలోకి వచ్చింది. ఇవాళ జాతీయోన్మాదాన్ని పెంచి తన పార్టీ నిధులు కూడా పెంచుకోవాల్సి వస్తుంది. గతంలో బీజేపీకి వచ్చిన నిధులన్నీ దేనికి ఉపయోగించాలో ప్రజలను అర్థం చేసుకోవాలా. ఏ పార్టీకైనా స్వచ్ఛందంగా ఆ పార్టీకి అభిమానులు నిధులు ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఏ పార్టీ నిధులు ఇచ్చుకోవచ్చు. కానీ జాతి నిర్మాణం కోసం, జాతి అభివృద్ధి కోసం, దేశ నిర్మాణం కోసం, దేశ అభివృద్ధి కోసం మా పార్టీ నిధులు అని చెప్పడం అనేది ఈ దేశ సమైక్యతని, దేశ ప్రజల్ని, ఈ దేశ యొక్క ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పేసి చెప్తూ మీకు అందరూ ధన్యవాదాలు.